వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను హేమ. అండ్ ఈ రోజు హేమ హంగామాలో ఫిలిం అప్డేట్ ఏంటి అంటే ఎట్టకేలకి ఆ సింహానికి సంబంధించిన సింబాని అయితే చూపించేశారు. ఏంటి సింహ అంటుంది ఏంటి ఏదన్నా మళ్ళీ కార్టూన్ వర్షన్ ఆఫ్ సినిమా అనుకుంటున్నారా? అబ్బే, మనందరికీ సింహ ఎవరు? మన నందమూరి బాలకృష్ణ గారు. మరి ఆయన కొడుకునేటువంటి నందమూరి మోక్షజ్ఞాని ఈరోజు అఫీషియల్గా ఒక స్టిల్ అయితే ఇచ్చేసారు, గ్లిమ్స్ అయితే వదిలేశారు తన బర్త్డే సందర్భంగా. సో ఫస్ట్లీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మోక్షజ్ఞ. వెల్కమ్ టు టాలీవుడ్. ఇది మేము చెప్పాల్సిన అవసరం లేదనుకో, ఫ్యామిలీ నుంచి వచ్చే వారసత్వంగా నీకు తెలిసిందే. బట్ ఎప్పుడెప్పుడు వస్తావా అని చెప్పి చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ రోజు ఎట్టకేలకి వచ్చేసింది. అండ్ ఈసారి మోక్షజ్ఞ యాక్చువల్లీ మనం చూసుకుంటే కనుక సినీ కెరీర్లో చూసుకుంటే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వీళ్ళందరూ ఒక మంచి టైం లైన్లో ఉన్నవాళ్ళు. అయితే చిరంజీవి గారి కొడుకు వచ్చి రామ్ చరణ్ గారు వచ్చి ఇండస్ట్రీని ఆలడం జరుగుతుంది. అలాగే నాగార్జున గారి కొడుకులైనటువంటి నాగ చైతన్య, అఖిల్ కూడా హీరోస్ కింద కంటిన్యూ అవుతున్నారు. వెంకటేష్ గారి బాబు చాలా చిన్నపిల్లడు కాబట్టి తనను కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా వాస్తవానికి నందమూరి బాలకృష్ణ గారి వారసుడు ఎవరైతే ఉన్నారో తను ఈ పాటికే రావాలి, బట్ డిలే అవుతూ వచ్చింది. మొత్తానికి హనుమాన్ డైరెక్టర్ అయినటువంటి మన ఎవరైతే ఉన్నారో తనతో పాటు ఈసారి తన లాంచింగ్ సినిమా అన్నది ప్లాన్ చేస్తున్నారనమాట ప్రశాంత్ వర్మ తోటి. సో ప్రశాంత్ వర్మ తను లీడ్ చేస్తూ ఆఫ్టర్ హనుమాన్ తర్వాత మోక్షజ్ఞని చాలా ఫోటో రాగానే చాలా క్యూట్గా ఉన్నాడే, భలే సింపుల్గా చాలా బాగున్నాడే అన్న ఫీలింగ్ అయితే అందరికి వచ్చింది. మరి దీన్ని బాలకృష్ణ గారి చిన్న కూతురు తేజస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నారండి. సో చేకూరి సుధాకర్ గారు అనుకుంటా, ఐ హోప్ సో. వీళ్ళిద్దరూ కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నారు మోక్షజ్ఞని. మరి అతి త్వరలో ఎస్ఎల్వి బ్యానర్, ఐ థింక్ సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అతి త్వరలో వీళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా అయితే రాబోతుంది. మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే హనుమాన్ డైరెక్టర్ రాగానే సినిమాతో ఎంత మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేశారో మనం చూస్తూ ఉన్నాం. సో అదే ఇంపాక్ట్ తినపైన కూడా ఉండాలని అనుకుంటున్నారు. అండ్ ఇది కూడా మహాభారతం చుట్టూ తిరిగే ఒక కథతోటి విలువలతోటి ఉంటుంది అని చెప్పైతే చెప్పడం జరిగింది. మరి చూడాలి. ఇంకా మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలన్నమాట. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా, ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే